కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుంది. 100 రోజుల పరిపాలన ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు? నా బొంద, నా శారదం, నా పెండగళ్ళు లాగా ఉంది. 3 బీర్లు 6 మ్యాన్సన్ హౌస్లు లాగా ఉంది పరిపాలన. ఇది పరిపాలన అంటారా? దీన్ని ప్రజా పరిపాలన అంటారా? పోరంబోకు పరిపాలన అంటారా? చెప్పండి. లేదా పట్టాభి చెప్పినట్టు బోసడికే పరిపాలన అంటారా? నేను ధైర్యంగా మాట్లాడుతున్నాను. మీరు కూడా ధైర్యంగా టెలికాస్ట్ చేసి దమ్ముంటే నా దగ్గర ఇంటర్వ్యూ చేయండి, లేకపోతే చేయమాకండి. అది ఎందుకంటే ఇది పూర్తిగా ఈవీఎం పరిపాలన, ప్రజా పరిపాలన అయితే కాదు. ఎట్టి పరిస్థితుల్లో 3 కోటల్లో 6 బీర్లుగా ఈ కూటమి ప్రభుత్వం దినాభివృద్ధి వర్ధిల్లుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ప్రజావి ప్రభుత్వం అయితే కాదు. నూనె రేట్లు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చేస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఉన్నప్పుడు నూనె రేట్లు అక్కడ యుద్ధం వస్తే, ఎక్కడ విదేశాల్లో ఇతర దేశాల్లో యుద్ధం వస్తే ఆ యుద్ధం ప్రభావం అన్ని దేశాల మీద పడి, అలాగే మన వంట నూనెల మీద అంటే సన్ఫ్లవర్ ఆయిల్ మీద కూడా ధరలు పెరిగి ఆ విధంగా ఆయిల్ రేట్లు పెరిగితే దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టారు వీళ్ళు. ఇప్పుడు ఎందుకు ఎవరు సంగనాకడానికి వీళ్ళు కిలో వంట నూనె వచ్చేసి 30 రూపాయలు పెంచారు చెప్పండి? కిలో టమాటాలు 80 రూపాయలు, కిలో ఉల్లిపాయలు 100 రూపాయలు, 80 రూపాయలు, 60 రూపాయలు ఇష్టానుసారంగా అమ్మేస్తున్నాడు. అసలు ఏ రోజున నిత్యావసర ధరల మీద వీళ్ళ యొక్క పరిపాలన విధానం అయితేనేమి, లేకపోతే అసలు ఒక వీళ్ళు పట్టు అని ఏమైనా ఉందా? పరిపాలన పట్టుత్వం ఏమైనా ఉందా? ప్రజలు ఈరోజు ఎవరైనా నిత్యావసర వస్తువులు కొనాలి అంటే కొనగలే స్థాయిలో ఉన్నారు వీళ్ళు. పోనీ వీళ్ళు వచ్చి ఆయన ఎలగబెట్టిన కంపెనీలు అవి ఎలగబెడతాను, ఉద్యోగాలు ఇచ్చేస్తాను, ఉద్యోగాలు రాని వాళ్ళకి 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాను, పెద్ద తోపుని తురుముని నాది ఎంత బారుందని చెప్పాడు. ఏం చూపాడు? ఈ 100 వారు 100 రోజు పరిపాలన ఏం చేశాడు? 4 వైసీపీ ఎంపీలని తన పార్టీలో కలుపుకోవటం, 4 వైసీపీ ఎమ్మెల్యేలు తన పార్టీలో కలుపుకోవటం, ఎమ్మెల్సీని తన పార్టీలో కలుపుకోవటం, లేదా వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకుల మీద కేసులు పెడతాం, అక్రమ కేసులు పెడతాం. ఐపీఎస్లు ఇతని చంద్రబాబు నాయుడు కూటమి నాయకుల యొక్క అక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ వెలుగు తీసిన ఐపీఎస్లనేమో అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైలు సస్పెండ్లు చేయటం. ఇదే పరిపాలన? ఇదే ప్రజా పరిపాలన? నువ్వు ఇస్తాన హామీలేయి, నువ్వు ఇస్తానన్న హామీలేయి. ప్రతి ఒక్క ఇంటికి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఆడపిల్లలుంటే 18 సంవత్సరాలు దాటితే 18,000 50 సంవత్సరాలు దాటితే నీకు పెంచిను. పుట్టిన పిల్లల దగ్గర నుంచి చచ్చిపోయే వరకు నీకు డబ్బులు ఇస్తానే డబ్బే డబ్బు అన్నారు కదా. ఏమైపోయింది అదంతా? నెల ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు, 3 సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు. ఎక్కడిచ్చారు? ఏమైపోయినాయి మీ హామీలు? ఉచిత బస్సులు ఇస్తానన్నారు, ఏమైపోయినాయి మీ హామీలు? ఇది పూర్తిగా ఈవీఎం ప్రభుత్వం, ఈవీఎం పరిపాలన సాగుతుందిలే కానీ ప్రజా పరిపాలన అయితే సస్యమేర సాగట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది, ఖజానా ఖాళీ లేదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పాడు. ఖజానా ఖాళీ ఎప్పుడు? ఈ దౌర్భాగ్యుడు ఎప్పుడు ఖజానా ఫుల్గా ఉందని చెప్పాడు చెప్పండి? ఈ దౌర్భాగ్యుడు నా ఖజానా ఫుల్గా ఉంది, నా రాష్ట్రం సుభిక్షంగా నేను పరిపాలన చేస్తానని చెప్పి ఎప్పుడు చెప్పాడు చెప్పండి? ఎప్పుడు చూసిన దరిద్రుడు మాట, శుభం పులకరా పెళ్లి కొడకరా అంటే పెళ్లి కూతురు మొండ ఎక్కడ ఉందని చెప్పేసి ఎప్పుడు చూసినా ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా అంతకుముందు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రికి ఎలగబెట్టాడు. ఎప్పుడన్నా సరే ఖజానా ఫుల్గా ఉంది, ఖజానాతో సంబంధం లేదు. నీ ఇంట్లో చంద్రబాబు నాయుడు ఈ కూటమి నేతల ఇంట్లో అంత బాగుంటేనే వాళ్ళ పిల్లలను సవ్యంగా చూసుకుంటున్నారా? వీళ్ళందరూ బాగుంటేనే వీళ్ళు ఏసీ కార్లు తిరుగుతున్నారా? అంత బాగుంటేనే వేడి ఖద్దరు షర్టులు వేసుకుని తిరుగుతున్నారా వీళ్ళు? చెప్పండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైనా ఇలాంటి సాగు చూపారా ప్రజలకి? అంతర్జాతీయ విపత్తు మొత్తం యావత్ ప్రపంచం మొత్తం అల్లాడిపోతున్న అలాంటి తరుణంలో కూడా ఎటువంటి సాగు చూపకుండా ధైర్యంగా ఏం చేశాడో, ఎలా చేశాడో, తన మానాన తనే ఆ బాధలు అనుభవించి ప్రజలకి ఏ విధమైన లోటు లేకుండా ఆరోగ్య విషయంలో అయితేనేమి, విద్య విషయంలో అయితేనేమి, వైద్య విషయంలో అయితేనేమి ప్రతి విషయంలో ముందుండి నడిపించి ఎటువంటి కోతలు విధించకుండా ప్రతి ఒక్క పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసిన ఏకైక దమ్మున్న మగుడు వై జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి కుంటి సాగులు చూపించి తన పెత్తందారులకి, తన తాబేదారులకి, తను ఊడిగించేస్తున్న వాళ్ళకి ఈ డబ్బులన్నీ పంచిపెట్టి ఈరోజు ప్రజల్ని పంగనామాలు పెట్టిన దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి నాటి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఇది పూర్తిగా ఈవీఎం ప్రభుత్వం అండి. ప్రస్తుతం జరుగుతుంది కూడా ఈవీఎం పరిపాలన. ఏ పార్టీని కొద్ది పార్టీ కూడా 1% కూడా వీళ్ళకి ప్రజల మీద చిత్తశుద్ధితో వీళ్ళు పనిచేయట్లేదు అనేసి ఈ సందర్భాన్ని గట్టిగా చెప్తున్నాను.